మళ్ళీ రీ ఎంట్రీకి కూడా అవునండి, అవునవును. అంటే మేము ఎందుకు మాట్లాడుకున్నప్పుడు పిల్లలు వీళ్ళందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు, ఒక్కసారి కూడా అనలేదు. ఏముంది, నువ్వు చేస్తావు కదా, నువ్వు చెయ్యి, మంచిగా వచ్చినప్పుడు చెయ్యి, మేమేం మేనేజ్ చేసుకుంటాం, ఏం పర్లేదు. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? మా పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి 9th గ్రేడ్ అనుకోండి, ఇప్పుడు 11th గ్రేడ్. ఓ సో అది అప్పుడు 9th గ్రేడ్. సో 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అప్పుడు మా అబ్బాయి ఏమో 7th గ్రేడ్, ఇప్పుడు 9th గ్రేడ్కి వచ్చాడు. సో అంటే పర్వాలేదండి వాళ్ళకి. టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను, మా సడన్లీ మీటింగ్లో ఉంటాను. వాళ్ళకి ఆకలిస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు. ఇంట్లోంచే వర్క్ చేస్తాను, కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, వెంటనే పెట్టలేకపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అని స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు. పాస్తా, మ్యాకరోనీ, చీజ్, నూడిల్స్, తర్వాత శాండ్విచ్లు, తర్వాత బర్గర్ విత్ వెజీ ప్యాటీ ఫ్రోజన్. అక్కడ అమెరికాలో అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ మొదలెట్టారు. అవును. సో అవన్నీ వాళ్ళు అంటే నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు. సో వాళ్ళు చేసుకుని తినడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా, మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్ళి రావడమే. తీసుకెళ్ళి డ్రాప్ చేసి తీసుకురావడమే పెద్ద డిపెండెన్సీ అది. అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్లో ఏ స్టేజ్లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి. సో అది దానికి ఏజ్తో సంబంధం లేదు. సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అన్నీ షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఓన్గా. సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు. మా అబ్బాయే ఇంకొక 2 years ఇంకొక 2 years పడుతుంది. వెరీ నైస్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి మీకు రెగ్యులర్గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్? అంటే నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉంటాను. అంటే కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే మరీ చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్సే తీసుకుందాం అనుకుంటున్నాను. సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు. అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్. బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది వస్తాయో లేదో తెలియదు. సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో. సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను, మేనేజ్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు ప్రస్తుతానికి అనుకుంటున్నారు. సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి, వాళ్ళు రావడమా మేము వెళ్ళడమా ఏంటి, వాట్ ఈస్ ఇండియా రావడమా, అమెరికా వెళ్ళిపోవడం. అవునవును, అప్పుడు డెసిషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్గానే ఉంటారు ఎప్పటికీ. సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్, మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్కి. తను కూడా స్కూల్కి వెళ్తే లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా, పర్వాలేదండి. అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు. సో కానీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి. వాళ్ళు కావాల్సిన ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా. బాగానే ఇండిపెండెంట్ గానే ఫస్ట్ నుంచి చూసానండి. వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము టుక్ ఎ డెసిషన్ అని ఒక మాట అన్నారు. అవునవును. ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్? నేను ఇబ్బంది ఏం పెట్టలేదండి. అంటే ఏమంటే కానీ మ్యాచ్ కానీ ట్రెండ్స్ అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్, ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు. సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి.
మేము కూడా అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రోల్స్ లాంటివి మాకు కూడా వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో. సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్, కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుంది, క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన స్టైల్ కాదు కదా, అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. అది తప్పని కాదు, ఇది కాదండి, జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సౌందర్య గారి తర్వాత లయ అనే పేరు, ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు. సో అది నేను నిలబెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రేస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం. సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో. అలా అని ప్రొడ్యూసర్స్ని మనమేమి చేయలేము కదా, మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి, వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. కానీ మనం దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి, సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము. ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి. సో అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం, కానీ అది వెంటనే అయిపోయింది. అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్రా జరిగిందా అలాంటివి? అంటే లేదండి, అసలు నా దగ్గర కూడా రాలేదు. నా దగ్గర వరకు కూడా రాలేదు. 1-2 ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని. సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను. లాస్ట్ 1 year కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే. కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసాను, బికాజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసాను. సో మధ్యలో ఈ వెళ్ళే లోపల వీసా ప్రాసెస్లో కొన్ని టీవీ షోస్ అన్నీ కూడా చేశానండి. కొన్ని మెగా బంగారం మీకోసం అని చెప్పి, బ్లాక్ అని ఒక టీవీ షో వేర్ సింగర్స్, బ్లైండ్ పీపుల్ సింగింగ్, లైక్ పాడుతా తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్. సో అది చాలా బాగా కూడా వెళ్ళింది. సో బ్లాక్ అనే షో, ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో, అప్పుడు సితారా టీవీ ఉండేది. సో అలా అంత చేసాం అప్పుడు. సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయంవరం ఆ సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ఆ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు సినిమావే కంప్లీట్గా మారిపోయింది. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానివ్వండి, ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్లో చేంజ్ వచ్చేసి, కథ మోడల్ అన్ని మారిపోయింది. ప్రెజెంటేషన్, యాక్టింగ్, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ మారిపోయింది. అదే మీరు అనుకున్న అంటే అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.